Nice, good morning. Welcome to the class Basic Concepts of Sets. The persons who are interested to learn mathematics. గణితం అంటే అభిరుచి గల విద్యార్థులందరికీ కూడా ఈ కార్యక్రమానికి శుభస్వాగతం. ఇంతవరకు 2 వీడియోల్లో మనం సెట్స్కి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ని చెప్పుకుని ఉన్నాము. తర్వాత ఈరోజు 3వ భాగంగా వెన్ డయాగ్రమ్స్ అండ్ బేసిక్ ఆపరేషన్స్ ఆఫ్ సెట్స్, ఈ 2 అంశాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ వెన్ డయాగ్రమ్స్. We can understand the concepts of sets by using diagrams which are called Venn-Euler diagrams or simply Venn diagrams. Venn diagrams were introduced by John Venn in 1880. These diagrams consist of rectangles and closed curves used by circles. సమితుల్ని కానీ సమితి ప్రక్రియల్ని కానీ తేలికగా అర్థం చేసుకోవడం కోసం 1880వ సంవత్సరంలో జాన్ వెన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త వెన్ చిత్రాలను ప్రవేశపెట్టారు. ఈ చిత్రాలు సహజంగా దీర్ఘ చతురస్రాలను కానీ వృత్తాలను కానీ కలిగి ఉంటాయి. మనం ఆల్రెడీ ఇప్పటికీ యూనివర్సల్ సెట్ అంటే సార్వత్రిక సమితి అనేటువంటి ఒక కాన్సెప్ట్ని నేర్చుకున్నాం. ఆ సార్వత్రిక సమితి యొక్క వెన్ డయాగ్రమ్ పక్కన పటంలో చూపించినట్టుగా ఉంటుంది. సో యూనివర్సల్ సెట్ ఈజ్ డినోటెడ్ బై రెక్టాంగిల్. ఆ విధంగా మనం ఒక రెక్టాంగిల్ వేసి ఆ రెక్టాంగిల్లో మ్యూ అనేటువంటి అక్షరాన్ని కనుక రాస్తే ఇట్ ఈస్ ది వెన్ డయాగ్రమ్ ఆఫ్ యూనివర్సల్ సెట్. సార్వత్రిక సమితి యొక్క వెన్ డయాగ్రమ్ అన్నమాట అది. నౌ వీ గో టు బేసిక్ ఆపరేషన్స్ ఆఫ్ సెట్స్. ఇప్పుడు సెట్స్ యొక్క బేసిక్ ఆపరేషన్స్ గురించి ఒక్కొక్క దాన్ని మనం చూద్దాం. వీ కెన్ డూ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఆఫ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ which are called fundamental operations. In the same way, we define the basic operations of sets are union, intersection, difference of two sets and complement set. గతంలో మనం అర్థమెటిక్ ఆపరేషన్స్లో కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం ఏ విధంగా చేశామో అదేవిధంగా బేసిక్ ఆపరేషన్స్ ఆఫ్ సెట్స్ని కూడా 4 విధాలుగా మన శాస్త్రవేత్తలు సూచించారు. వాటిని యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్ అండ్ కాంప్లిమెంట్ సెట్ అంటారు. ఈ 4 రకాల ఆపరేషన్స్ తెలుగులో సమితుల సమ్మేళనము, ఛేదనము, 2 సమితుల యొక్క భేదము, పూరక సమితి అనే 4 రకాలుగా ఈ సమితుల యొక్క సమస్యల్ని మనం చేస్తాం. ప్రతి ఒక ప్రక్రియని చేసే విధానం, వాటి యొక్క వెంచిత్రాలు, వాటి యొక్క సమితి నిర్మాణ రూపం, ప్రాపర్టీస్, ఇవన్నీ ధర్మాలు, ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. అండ్ వీ కెన్ గో 1 by 1. మొట్టమొదటిగా సమితుల యొక్క సమ్మేళనం, దాన్ని చూద్దాం. దీంట్లో మొదటి కాన్సెప్ట్గా 2 సమితుల సమ్మేళనం, యూనియన్ ఆఫ్ టూ సెట్స్ అన్న దాని గురించి తెలుసుకుందాం. దట్ మీన్స్ ఎంత బాగా మనం అర్థం చేసుకుంటే అంత తేలికగా ఈ లెక్కల్ని మనం చేసేయచ్చు. కాబట్టి మొట్టమొదటి కాన్సెప్ట్లో మనం 2 సమితుల యొక్క సమ్మేళనం, దాన్ని ఇంగ్లీష్లో యూనియన్ ఆఫ్ టూ సెట్స్, ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ యూనియన్ బి అని చెప్తారనమాట. దాన్ని చూద్దాం. దాని యొక్క డెఫినేషన్ దగ్గరికి వస్తే, ద యూనియన్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ద సెట్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి. ద యూనియన్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ద సెట్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి. ది సింబల్ యూనియన్, ది సింబల్ యు ఈజ్ యూజ్డ్ టు డినోట్ ద యూనియన్. 2 సమితులలోని మొత్తం మూలకాలను, అంటే ఏబి అనే 2 సమితులు కనుక మనం తీసుకుంటే ఆ 2 సమితులలోని మొత్తం మూలకాలను కలిగి ఉన్నటువంటి పెద్ద సమితిని 2 సమితుల సమ్మేళనం అంటారు. యూనియన్ ఆఫ్ టూ సెట్స్. ఈ సమితిలో ఏలోని మరియు బిలోని మరియు
ఏబి సమితులలోని ఉమ్మడి మూలకాలను కూడా కలిగి ఉంటుంది. ఈ రెండు సమితుల సమ్మేళనాన్ని ఏ యూనియన్ బితో సూచిస్తారు. ఏ యూనియన్ బి అని చదువుతారనమాట. దాన్ని ఏ యూనియన్ బి అని చదువుతారు. లెక్క చేసే విధానంలోకి వద్దాం. ఈ లెక్క చేయడం చాలా తేలిక. నిజం చెప్పాలంటే సెకండ్ క్లాస్ పిల్లాడి కూడా చేయగలిగినటువంటి తేలికైనటువంటి లెక్క. మనం దృష్టి పెట్టకపోవడమే లెక్క చేయడంలో లోపం అన్నమాట. ఎవరైనా ఈ లెక్క తప్పు చేస్తే. దీన్ని చేసే విధానాన్ని గమనిద్దాం. A is equal to 2, 5, 6, 8. A set has elements 2, 5, 6, 8 and B set has 5, 7, 9, 1. Then you start to do A union B. First, in place of A, you put A set, that is 2, 5, 6, 8. Then you put the symbol union. Then in place of B, you put the elements of B. మీ ఏ యూనియన్ బి కట్టాలంటే ఏం చేసామన్నమాట. ముందు ఏలోని ఎలిమెంట్స్ అన్నిటినీ వేసాము, తర్వాత బిలోని ఎలిమెంట్స్ అన్నిటినీ వేసాము, మధ్యలో యూనియన్ గుర్తు పెట్టాము. ఆ తర్వాత ఈ కర్లీ బ్రాకెట్ ఇక్కడ వేసిన తర్వాత ఏలోని ఎలిమెంట్స్ అన్నిటినీ బిలోని ఎలిమెంట్స్ అన్నిటినీ వరుసగా వేసుకున్నాము. మొత్తం 8 ఎలిమెంట్స్ని వేసుకున్నాము. అలా వేసుకున్న తర్వాత మనం చేయవలసిన పని ఏమిటంటే వీటన్నిటినీ ముందు ఆర్డర్లో రాసాము. ఇలా ఆర్డర్లో రాసినప్పుడు బిలో ఉన్నటువంటి 197 బిలో ఉన్నటువంటి 197 వాటిని ఇంటి గుర్తులతో చూపించాను ఇక్కడ. అంటే బిలో ఉన్నటువంటి 3 ఎలిమెంట్స్ని ఇక్కడ వేసాము. అదేవిధంగా ఏలో ఉన్నటువంటి 3 ఎలిమెంట్స్ అవేమిటి, 2, 6, 8. వాటిని ఇక్కడ చిన్న రైట్ మార్క్తో చూపించాను. 2, 6, 8 అనేటువంటి మూడింటిని కూడా దీంట్లో వేసాము. రెండింటిలోనూ కామన్గా ఉన్నటువంటి ఎలిమెంట్ 5. ఆ 5ని ఒకసారి వేసాము ఇక్కడ. ఎందుకని వేసాము, మనం ఇంతకు ముందు కాన్సెప్ట్స్లో నేర్చుకున్నాం. If an element is repeated so many times, we can write that in that set only one time. 5 అనే అంకె 2 సార్లు తిరిగి వచ్చింది కాబట్టి దాన్ని ఒకసారి వేసాము. అంటే ఏ యూనియన్ బి అనేటువంటి ఒక పెద్ద సెట్ని మనం కనుక్కునేటప్పుడు యూ హ్యావ్ టు రైట్ ఆల్ ది ఎలిమెంట్స్ ఇన్ ఆర్డర్ ఫస్ట్. ఏ యూనియన్ బి కనుక్కునేటప్పుడు మనం చేయాల్సిన ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే 2 సమితులలోని మూలకాలని ఆర్డర్లో వేసుకోవాలి. రెండిటిల్లోనూ కూడా రిపీట్ అయినటువంటి ఎలిమెంట్ని ఒకసారే వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఏ ఎలిమెంట్ మనం మిస్ అవ్వకుండా ఉంటాం. మనం వేసుకున్న ఎలిమెంట్ని కింద అండర్లైన్ చేసుకుంటే ఇంకా మంచిది. అప్పుడు ప్రతి ఎలిమెంటు కూడా ఏ యూనియన్ బిలో మనం వేసామో లేదో మనకు తెలుస్తుంది. ఆ విధంగా తప్పు చేయకుండా ఉంటాం, మార్కులు కోల్పోకుండా ఉంటాం. సో ఏ యూనియన్ బి కంటైన్స్ the elements in A 2, 6, 8, the elements in B that is 1, 7, 9 and common element 5 also. అంటే ఈ ప్రాబ్లంలో 5 ఒకటే కామన్ ఎలిమెంట్గా తీసుకున్నాం. ఈ ఎగ్జాంపుల్లో జనరల్గా కామన్ ఎలిమెంట్స్ 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. అది కాబట్టి ఏ యూనియన్ బి మనం కనుక్కునేటప్పుడు ఏలోని ఎలిమెంట్స్ అన్నీ వేస్తాము, బిలోని ఎలిమెంట్స్ అన్నీ వేస్తాము, రెండింటిలోనూ ఉమ్మడిగా ఉన్న ఎలిమెంట్స్ కూడా వేస్తాము. అది మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. అంటే ఏలో ఎలిమెంట్స్ అన్నీ వస్తాయి, లేదా బిలో ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా కలిగి ఉన్నటువంటి పెద్ద సెట్ని వీ కెన్ డినోట్ ఇట్ యాజ్ ఏ యూనియన్ బి. అది అంటే ఏ యూనియన్ బిలో 2, 6, 8 మరియు బిలోని 1, 7, 9 మరియు 2 సమితుల్లో ఉమ్మడిగా గల మూలకం 5లను కూడా కలిగి ఉన్న సమితిని ఏ యూనియన్ బి అంటాము. అది ఏ యూనియన్ బి కట్టే విధానం. చాలామంది పిల్లలు ఏం చేస్తుంటారంటే ప్రాబ్లం ఎక్కించిన వెంటనే ఆన్సర్ వేసేస్తారు.
6వ తరగతి దగ్గర నుంచి 10వ తరగతి చదువుకునే పిల్లలందరూ కూడా ప్రతి స్టెప్పు కూడా మనం చాలా క్లియర్గా వేయడం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. దానికి ఉదాహరణగా 6వ తరగతి నుంచి నీకు 10వ తరగతి నాలెడ్జ్ ఉందని 10వ తరగతిలోకి వెళ్ళిపోతే మనని తీసుకోరు. 6వ తరగతి తర్వాత 7వ తరగతి చదవాలి, 7 తర్వాత 8 చదవాలి, 8 తర్వాత 9, 10 అలా వెళ్ళాలి. దేనికైనా ఒక క్రమమైన పద్ధతి ఉంటుంది. ఆ క్రమమైన పద్ధతి మానేసి లెక్క ఎక్కించి ఆన్సర్ వేస్తే మాత్రం మార్కులు పడవు. ఆ పని మీకు అవసరమే. ఎప్పుడు ఇంటర్మీడియట్లోకి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లోకి మీరు పెద్దవారు అయ్యాక షార్ట్ మెథడ్స్ తెలుసుకోవాలి. కానీ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులు మాత్రం యూ హ్యావ్ టు రైట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ వితౌట్ మిస్టేక్స్, దెన్ యూ కెన్ గెట్ ఫుల్ మార్క్స్. అది మర్చిపోకూడదు. మనం తప్పు చేసి మాస్టర్ మార్కులు వేయలేదు అనుకోవడం తప్పు. అందువల్ల మన కృషిలోపం ఉండకుండా ఉంటే ఖచ్చితంగా కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టు మంచి మార్కులు మనకి లభిస్తాయి. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. తర్వాత ఇదే విధంగా బి యూనియన్ ఏని కూడా కట్టాము. ఇక్కడ హౌ టు ఫైండ్ అవుట్ బి యూనియన్ ఏ. ఫస్ట్ యూ పుట్ ఎలిమెంట్స్ ఆఫ్ బి, దెన్ యూనియన్ సింబల్, నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ. ఏ యొక్క ఎలిమెంట్స్ అన్నిటినీ దీంట్లో వేసాము. ఈ బి యూనియన్ ఏ కట్టేప్పుడు ఇందాకటి పద్ధతి లాగానే మొత్తం ఈ కర్లీ బ్రాకెట్, ఈ చివరి కర్లీ బ్రాకెట్ వేసిన తర్వాత మధ్యలో ఇవి వేయడం మానేసి ఓన్లీ ఎలిమెంట్ యూ హ్యావ్ టు పుట్, ఎలిమెంట్లను మాత్రమే వేయాలి. వేసిన తర్వాత వాటిని ఆర్డర్లో రాయాలి, రిపీటెడ్వి 1 టైమే రాయాలి. ఈ రెండింటినీ గుర్తుపెట్టుకుంటే తర్వాత వేసిన ప్రతి ఎలిమెంట్ని కూడా మనం అలా అండర్లైన్ చేసుకోవాలి. అప్పుడు ఏ ఎలిమెంట్ని కూడా మనం మిస్ అవ్వం. ఏ యూనియన్ బి సెట్ ఎంత వచ్చిందో బి యూనియన్ ఏ సెట్ కూడా అంతే వస్తుంది. సో దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రాపర్టీ. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ. ఇది లెక్క చేసేటువంటి విధానం. మూడవ అతి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏ యూనియన్ బి సెట్ బిల్డర్ ఫామ్. సమితి నిర్మాణ రూపం ఏ యూనియన్ బికి ఎట్లా రాస్తాము, సో అది చూద్దాం. సెట్ బిల్డర్ ఫామ్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏ యూనియన్ బిలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎక్స్ అనుకుంటే సమితి నిర్మాణ రూపం డెఫినేషన్లో మనం చెప్పుకున్నట్టుగా ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. సచ్ దట్ అనేటువంటి గుర్తుని ఈ విధంగా కూడా చూపిస్తారు అని మనం చెప్పుకున్నదే. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఏ యూనియన్ బి అనేటువంటి సెట్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ అటు ఏలో అయినా ఉంటాయి లేదా ఇటు బిలో అయినా ఉంటాయి అని మనం సెట్ బిల్డర్ ఫామ్ ఆ విధంగా రాస్తాం ఏ యూనియన్ బికి. నవ్ యూ కమ్ టు వెన్ డయాగ్రమ్స్. వెన్ డయాగ్రమ్స్లో ఇటు ఎగ్జాంపుల్ ప్రకారం చూపించడం జరిగింది. జనరల్గా ఏ యూనియన్ బిని మనం ఏ విధంగా చూపిస్తామో కూడా పక్కన చూపించడం జరిగింది. దిస్ ఈజ్ జనరల్ నోటేషన్. దిస్ ఈజ్ ది అబోవ్ ఎగ్జాంపుల్ ఫిగర్. మొట్టమొదటి రెక్టాంగిల్ ఇయ్యాలి, ఎందుకంటే మనం విశ్వ సమితి లేదా సార్వత్రిక సమితి గురించి చెప్పుకున్నాం. ఆ సమితిలో ఉన్న ఏ మూలకము ఉండదు, ఏ సమితి ఉండదు. అందువల్ల ఫస్ట్ యూ పుట్ రెక్టాంగిల్ అండ్ పుట్ ద నేమ్ మ్యూ. దానికి మ్యూ అనే పేరు కూడా పెట్టుకోవాలి. నెక్స్ట్ యూ రైట్ 2 సర్కిల్స్. ఇలాగా రెండు ఖండించుకునేలాగా ఇంటర్సెక్ట్ చేసుకునేలాగా 2 సర్కిల్స్ని గీసుకోవాలి. ఈ సర్కిల్కి ఏ అని పెట్టుకోవాలి, ఈ సర్కిల్కి బి అని పేరు పెట్టుకోవాలి. పైన ఏలో ఎలిమెంట్స్ ఏమున్నాయి మనకి 1, 5, 7, 9. అయితే 5 అనేటువంటిది 2 సెట్స్లోనూ కామన్గా ఉంది. అందుకని కామన్ పార్ట్లో వేసాం మనం 5ని. అందువల్ల 5ని మనం కామన్ పార్ట్లో వేసాము. ఇక 1, 7, 9 ఈ పక్కన వేసాము. బిలో 2, 6, 8 ఈ పక్కన వేసాము. కాబట్టి ఏ అనే సెట్లో ఉండే 4 ఎలిమెంట్స్ వచ్చేసాయి ఇప్పుడు మనకి 1, 5, 7, 9. అదేవిధంగా బి అనే సెట్లో ఉండే 4 ఎలిమెంట్స్ కూడా వచ్చేసాయి మనకి. దోస్ ఆర్ 2, 5, 6, 8. వీటన్నిటినీ కలిపి మనం కింద ఏ యూనియన్ బిని రాస్తాం. 1, 7, 9, 5, 2, 6, 8. అది ఏ యూనియన్ బి. ఎగ్జాంపుల్ ప్రకారం మనం ఏ యూనియన్ బిని ఈ విధంగా చూపిస్తాం అన్నమాట. అదే సమితిలో ఎలా చూపిస్తాం జనరల్గా అంటే మనం ఏ యూనియన్ బి కట్టడానికి ఏం చేసాం, ఏలోని అన్ని మూలకాలని వేసేసాం. కాబట్టి ఏ అంతా గీతలు గీసాం.
అలాగే బిలోని అన్ని మూలకాలని వేసేసాం. అందుకని బిలో అంత భాగాన్ని కూడా గీతలు గీసాం. కాబట్టి ఈ ఏబి సమితుల మొత్తం భాగం గీతలు గీసిన భాగం అంతా కూడా ఏ యూనియన్ బిని చూపిస్తుంది అని మనం ఈ విధంగా సూచిస్తాం అన్నమాట. పైగా ఏ యూనియన్ బి కడితే ఎంత ఆన్సర్ వస్తుందో బి యూనియన్ ఏ కట్టినా అంతే ఆన్సర్ వస్తుంది. కాబట్టి దీన్ని ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి యూనియన్ ఏ అని కూడా మనం ఈ విధంగా రాస్తాం. ఈ విధంగా వెన్ డయాగ్రామ్స్లో మనం చూపించవచ్చు. ఇకపోతే మీరు మీ సొంతంగా ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకుని ఈ క్రింది ధర్మాలను కూడా మీరు ప్రయత్నం చెయ్యాలి కూడా. అలా చేస్తేనే సమితుల యొక్క కాన్సెప్ట్ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ సమితుల యొక్క ధర్మాలు అంటే ఏ యూనియన్ బి యొక్క ధర్మాలు ఏమేంటనమాట చూద్దాం. ఏబీసీలు 3 సమితులు అయితే ఇఫ్ ఏబీసీ ఆర్ 3 sets, ఫస్ట్ ప్రాపర్టీ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ. దీని కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటారు, తెలుగులో స్థిత్యంతర ధర్మము అంటారు. రెండవ ప్రాపర్టీ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి యూనియన్ సి. అంటే ఏబీసీ అనేటువంటి 3 సెట్స్లో ముందు ఏ యూనియన్ బి కట్టే విధానం మనకు తెలుసు. అది కట్టి ఆ వచ్చిన ఆన్సర్కి మళ్ళీ సితో యూనియన్ చేసి పెద్ద సెట్ని కనుక్కోవాలి. ఆ విధంగా తర్వాత రైట్ సైడ్ వస్తే ముందు బి సెట్ని సి సెట్ని తీసుకుని బి యూనియన్ సి కట్టి దానికి ఏని యూనియన్ చేయాలి. అంటే ఏ అనే సెట్ని కూడా యూనియన్ ప్రకారం చేసి మనం జవాబు కడితే 2 ఆన్సర్లు సమానంగా వస్తాయి. ఈ ధర్మాన్ని అసోసియేటివ్ ప్రాపర్టీ సహచర ధర్మం అంటారు. తర్వాత మూడవది అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్ బిట్. ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు డాష్, దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ డాష్ అని అడుగుతూ ఉంటాడు. మీరు ఏకి మళ్ళీ అదే ఏని యూనియన్ చేస్తే కనుక మీకు మళ్ళీ ఏ సమితే ఆన్సర్ వస్తుంది. ఈ ధర్మాన్ని ఐడెంపోటెంట్ల అపవర్తిత ధర్మము అంటారు. ఇక నాలుగవది ఏ యూనియన్ 5 కట్టండి. అంటే 5 అంటే ఎలిమెంట్స్ ఉండవు, ఏ అంటే ఏ సెట్లో ఎలిమెంట్స్. ఈ రెండింటిని యూనియన్ వేసినప్పుడు ఏలోని ఎలిమెంట్సే మనకు వస్తాయి. అందువల్ల ఏ యూనియన్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ. కాబట్టి ఐడెంటిటీ ప్రాపర్టీ అంటాం, దీన్నే తత్సమాంస ధర్మము అంటాము. ఇక నెక్స్ట్ ప్రాపర్టీకి వస్తే ఏ యూనియన్ మ్యూ అంటే సార్వత్రిక సమితి. ఈ సార్వత్రిక సమితిలో మన ఏ కూడా ఉంటుంది. అందుకని యూనియన్ కట్టేప్పుడు నీకు పెద్ద సమితి వస్తుంది, మ్యూ వస్తుంది అనమాట ఆన్సరు. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్. అదేవిధంగా నెక్స్ట్ ప్రాపర్టీకి వస్తే ఏ అనేటువంటిది బి అనేటువంటికి ఉపసమితి అయితే ఇఫ్ ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి దెన్ ఏ అంతా బీలో ఉంది కదా, కాబట్టి ఏ యూనియన్ బి కడితే ఏ అంతా బీలో ఉంది కాబట్టి బి పెద్ద సెట్ అనమాట, బి ఆన్సర్ వస్తుంది. ఆ ఆపరేషన్ యొక్క ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా వరుసగా రాయడం జరిగింది. వీటన్నిటినీ కూడా ఈ ఏబీసీలకి మీరు మీ సొంతంగా కొన్ని సెట్లని మీ అంతటి మీరు సెలెక్ట్ చేసుకుని ఆ ప్రాపర్టీస్ అన్నిటినీ మీరు పరిశీలించడం ద్వారా లెక్కలు చాలా బాగా చేయగలుగుతారు. ఇట్ విల్ గివ్ యూ ఏ బూస్ట్ టు లెర్న్ మ్యాథమెటిక్స్. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ